గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం ఫోర్త్ సెమిస్టర్ ఫిజిక్స్లో ఫోర్త్ చాప్టర్ చెప్పుకుంటున్నాం కదా. సో లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం కంప్లీట్ అయింది మనకి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్. సో అడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్ అంటే ఇక్కడ డీమ్యాగ్నటైజేషన్ అంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్ని డీమ్యాగ్నటైజ్ చేసేటప్పుడు సో ఇక్కడ లో టెంపరేచర్స్ అంటే టెంపరేచర్స్ మనం డిక్రీజ్ చేయడం కోసం ఈ మెథడ్ని యూస్ చేస్తాము. అప్ టు 1 కిలో 1 కిలో టెంపరేచర్ వరకు మనం డిక్రీజ్ అయ్యేలాగా అంటే లో టెంపరేచర్ని ప్రొడ్యూస్ చేయడం. ఓకేనా. సో ఇక్కడ అడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్ ఈజ్ ద మెథడ్ ఎంప్లాయిడ్ టు రీచ్ ద టెంపరేచర్స్ బిలో 1 కెల్విన్ నియర్ టు ద అబ్సల్యూట్ జీరో. ఓకేనా, నియర్ టు ద అబ్సల్యూట్ జీరో. అబ్సల్యూట్ జీరో అంటే 273 కెల్విన్స్ ఆర్ 0 degrees Celsius. ఫారెన్హీట్ అయితే -32 degrees F Fahrenheit. This main principle involved is that when already magnetized paramagnetic substance is demagnetized in adiabatic manner, then there will be a fall in temperature because the energy is required to getting demagnetized is drawn from within the substance itself. So ఇక్కడ ఆల్రెడీ మ్యాగ్నటైజ్ అయిన సబ్స్టెన్స్. ఓకేనా. సో ఆల్రెడీ మ్యాగ్నటైజ్ అయిన సబ్స్టెన్స్ని మనం డిమాగ్నటైజ్ చేస్తాం. సో అంటే డిమాగ్నటైజ్ అవ్వడానికి అక్కడ ఎనర్జీ అనేది తీసుకుంటుంది అక్కడ నుంచి. ఓకేనమ్మా. సో తీసుకోవడంలో ఏమవుతుంది, ఆల్రెడీ అక్కడ మ్యాగ్నటైజ్ అయిన సబ్స్టెన్స్లో అక్కడ మాలిక్యూల్స్ అనేవి ఒక పర్టికులర్ ఫీల్డ్ డైరెక్షన్లో ఉంటాయి. డిమాగ్నటైజ్ అయినప్పుడు అక్కడ ఎనర్జీ తీసుకుంటుంది. సో అంటే అక్కడ ఎనర్జీ తీసుకుంటుంది కాబట్టి టెంపరేచర్ అనేది రిలీజ్ అవుతుంది. సో అంటే అక్కడ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. డిమాగ్నటైజ్ అయినప్పుడు టెంపరేచర్ అనేది ఆ సబ్స్టెన్స్ టెంపరేచర్ ఇనీషియల్గా ఒక టెంపరేచర్ ఉంది మ్యాగ్నెటిక్ మెటీరియల్ యొక్క సబ్స్టెన్స్, దాన్ని డిమాగ్నటైజ్ చేసాం అంటే టెంపరేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అక్కడ ఎనర్జీ యూటిలైజేషన్ చేసుకోవడం వల్ల మ్యాగ్నటైజేషన్ నుంచి డిమాగ్నటైజ్ అవ్వడానికి. ఓకేనా. ఇఫ్ ఒరిజినల్లీ ద సబ్స్టెన్స్ ఈజ్ ఆల్రెడీ అట్ సఫిషియెంట్లీ లో టెంపరేచర్. సో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి టచ్ చేసి చూస్తే చూడండి, ఐరన్ కానీ ఏమన్నా మనం టచ్ చేసి చూసినప్పుడు అవి చాలా కూల్గా ఉంటాయి. సపోజ్ వింటర్ సీజన్లో మనకి అన్నీ కూల్ అవుతూ ఉంటాయి కదా బాడీస్, మనం టచ్ చేసినప్పుడు కొంచెం చల్లగా ఉంటాయి. నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కనుక టచ్ చేసి చూస్తే మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ చాలా కూల్గా ఉన్నట్టు అనిపిస్తాయి. ఓకేనా, ఆల్రెడీ లో టెంపరేచర్లో ఉంటాయి. సో దాన్ని డిమాగ్నటైజ్ చేయడం వల్ల ఇంకా లో టెంపరేచర్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఇఫ్ ఒరిజినల్లీ ద సబ్స్టెన్స్ ఈజ్ ఆల్రెడీ అట్ సఫిషియెంట్లీ లో టెంపరేచర్, దెన్ ద ఫాల్ ఇన్ టెంపరేచర్ విల్ బీ క్వైట్ అప్రిషియబుల్. సో ఇంకా టెంపరేచర్ ఫాల్ అవ్వడం వల్ల ఇంకా కూల్ అవుతుంది, అది ఇంకా లో టెంపరేచర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ద apparatus ఆఫ్ డిమాగ్నటైజేషన్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సేమ్ ఒకసారి ఫిగర్ చూడండి. సో ఇక్కడ మనకి అడియాబాటిక్ మ్యాగ్నటైజేషన్ apparatus చూడడానికి ఇట్లా ఉంటుంది మనకి. ఓకేనా. సో ఇక్కడ ఏ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఈజ్ లైక్ గెడలోనియం సల్ఫేట్ ఆర్ సీరియం ఫ్లోరైడ్. సో ఇక్కడ సీరియం ఫ్లోరైడ్ కానీ గెడలోనియం కానీ ఆర్ క్రోమియం పొటాషియం కానీ మనం యూజ్ చేస్తాం. ఓకేనమ్మా. సో ఇక్కడ క్రోమియం పొటాషియం ఆలం లేదా ఐరన్ అల్యూమినియం ఆలం ఆర్ సీరం ఇథైల్ సల్ఫేట్ ఈజ్ టేకెన్. సో ఇక్కడ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఏమేమి తీసుకుంటాం అంటే గెడలోనియం సల్ఫేట్ ఆర్ సీరియం ఫ్లోరైడ్ ఆర్ క్రోమియం పొటాషియం ఆలం ఆర్ ఐరన్ అమ్మోనియం ఆలం. సో ఆర్ సీరియం ఇథైల్ సల్ఫేట్ ఈజ్ టేకెన్. సో ఇట్ ఈస్ either సింగిల్ క్రిస్టల్ ఆర్ ప్రెస్డ్ పౌడర్. సో అంటే ఇక్కడ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి కదా మనం తీసుకున్నవి, అవి మనం సింగిల్ క్రిస్టల్ లాగా తీసుకోవచ్చు, లేదా ఒక పౌడర్ లాగా, లేదా a mixture of small crystals in the form of either a sphere or a cylinder or spheroid. ఓకేనా, ఏ షేప్లో అయినా మనం ఈ మెటీరియల్ తీసుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ వెజిల్ ఏ బై ఏ సస్పెన్షన్ ఎస్. సో దాన్ని ఇక్కడ ఈ వెజిల్లో, ఓకేనమ్మా. సో బై ఏ సస్పెన్షన్ ఎస్ అంటే ఎస్తో సస్పెండ్ అయ్యేలాగా మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇన్ ఏ వెజిల్ బై ఏ సస్పెన్షన్ ఎస్ ద వెజిల్ మే బీ కనెక్టెడ్ టు ఏ వాక్యూమ్ పంప్. సో ఇక్కడ ఈ వెజిల్ అనేది వాక్యూమ్ పంప్కి కనెక్ట్ అయ్యింది. ఓకేనమ్మా. ఆర్ టు ఏ హీలియం గ్యాస్ సప్లై. ఓకేనా, ఆర్ హీలియం గ్యాస్ సప్లై కానీ లేదా వాక్యూమ్ ట్యూబ్ కానీ కనెక్ట్ అయి ఉంటుంది. టు ఏ వాక్యూమ్ పంప్ ఆర్ హీలియం గ్యాస్ సప్లై. సో ఇక్కడ ఫిగర్ చూడండి, మనం అక్కడ
ఏంటి పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ తీసుకుని అక్కడ మనం ఆ ప్లేస్లో ప్లేస్ చేసాం అన్నమాట. గెడలోనియం కానీ గెడలోనియం కానీ ఏదైనా టైప్ ఆఫ్ మెటీరియల్, మోస్ట్లీ ఇక్కడ గెడలోనియం మనం యూస్ చేసాం అనుకున్నాం. ఓకేనమ్మా. సో vacuum. This is surrounded by a liquid helium at temperature of 1 Kelvin contained in a Dewar flask B. సో ఇక్కడ ఇదంతా ఒక ఏంటి హీలియం గ్యాస్ అనేది సరౌండ్ అయ్యింది. ఓకేనా, దాన్ని ప్లేస్ చేసాం కదా. సో సస్పెండెడ్ ఇన్ ఏ వే. దిస్ ఈజ్ సరౌండెడ్ బై ఏ లిక్విడ్ హీలియం టెంపరేచర్ ఆఫ్ 1 Kelvin K contained in a Dewar flask B. దిస్ ఈజ్ సరౌండెడ్ బై అనదర్ Dewar flask C. ఓకేనమ్మా. సో ఇక్కడ ఇదొక ఫ్లాస్క్, ఇదొక ఫ్లాస్క్. ఓకేనమ్మా. B and C సరౌండెడ్ బై అనదర్ Dewar flask C containing liquid hydrogen. ఓకేనమ్మా. ఇది హీలియం, ఇది లిక్విడ్ హైడ్రోజన్ ఇది. ఓకేనమ్మా. సో ఇది లిక్విడ్ హీలియం. సో ఇక్కడ మనం ఇక్కడ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ తీసుకున్నాం. ఓకేనా. దీనిదంతా ఒక సరౌండింగ్ ఏముంది ఇక్కడ, హీలియం. మళ్ళీ దీని సరౌండింగ్స్లో మనకి లిక్విడ్ హైడ్రోజన్ ఉంది. ఓకేనమ్మా, లిక్విడ్ హైడ్రోజన్. ద వెజల్ ఏ ఈజ్ సరౌండెడ్ బై ఎ మ్యాగ్నెటిక్ కాయిల్ M టు ద మెజర్ టెంపరేచర్ బై ససెప్టబిలిటీ మెజర్మెంట్స్. సో ఇక్కడ ఆ ఏ ఈజ్ సరౌండెడ్ బై ఎ మ్యాగ్నెటిక్ కాయిల్ అంటే ఈ వెజల్ ఉంది కదా, ఇక్కడ సర్కిల్స్లా కనిపిస్తున్నాయి కదా, అవి కాయిల్స్. ఓకేనా, మ్యాగ్నెటిక్ కాయిల్స్. ద వెజల్ ఏ ఈజ్ సరౌండెడ్ బై మ్యాగ్నెటిక్ కాయిల్స్ M టు మెజర్ టెంపరేచర్ బై ససెప్టబిలిటీ మెజర్మెంట్స్. అక్కడ ఆ మ్యాగ్నెటిక్ కాయిల్స్ ఎందుకు, టెంపరేచర్ మెజర్ చేయడానికి. ఓకేనమ్మా. వెజల్ ఏలో మనం పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ తీసుకున్నాం. ఇక్కడ ఆ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ చుట్టూ మనకి ఇక్కడ ఏముంది, లిక్విడ్ హీలియం, తర్వాత లిక్విడ్ హైడ్రోజన్ సరౌండ్ అయి ఉన్నాయి చుట్టూ. ఓకేనమ్మా. అండ్ కాయిల్స్ అనేవి అడ్జస్ట్ అయి ఉన్నాయి. ఆ కాయిల్స్ టెంపరేచర్ మెజర్ చేయడానికి బై యూజింగ్ ద మ్యాగ్నటైజేషన్. ఓకేనమ్మా. The first vessel A is filled with helium gas. This provides thermal contact of the salt with the liquid helium and cooled 1 Kelvin. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి మనకి లిక్విడ్ హీలియం. ఓకేనమ్మా. లిక్విడ్ హీలియంతో సరౌండ్ అయింది కాబట్టి వెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ స్విచ్డ్ ఆన్ ది పారామాగ్నెటిక్ సాల్ట్ ఈజ్ మ్యాగ్నటైజ్డ్ అండ్ వార్మ్డ్. ఓకేనమ్మా. సో ఆ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఏమవుతుంది, సో అక్కడ అది థర్మల్ కాంటాక్ట్లో ఉంది. లిక్విడ్ హీలియం ఉండడం వల్ల అక్కడ సాల్ట్ తీసుకున్నాం కదా, పారామాగ్నెటిక్ సాల్ట్. ఏ దగ్గర సాల్ట్ తీసుకున్నాం దాని చుట్టూ మనకి లిక్విడ్ హీలియం ఉంది. ఓకేనమ్మా. ఆ లిక్విడ్ హీలియం వల్ల అది కూల్ అవుతుంది. ఎక్కడి వరకు, 1 Kelvin వరకు. వెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ స్విచ్డ్ ఆన్ ద పారామాగ్నెటిక్ సాల్ట్ ఈజ్ మ్యాగ్నటైజ్డ్ అండ్ వార్మ్డ్. సో ఇక్కడ ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక స్విచ్ ఆన్ చేసాం అనుకోండి, ఇక్కడ కాయిల్ ఉంది కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా. అక్కడ స్విచ్ ఆన్ చేస్తే సో అక్కడ ఏమవుతుంది, మనకి మ్యాగ్నెటిక్ సాల్ట్ ఈజ్ మ్యాగ్నటైజ్డ్ అండ్ వార్మ్డ్. ఆ పారామాగ్నెటిక్ సాల్ట్ అనేది మ్యాగ్నటైజ్ అయ్యి హీట్ అవుతుంది. దిస్ హీట్ ఈజ్ ఫ్లోస్ అవుట్ త్రూ హీలియం గ్యాస్ టు ద లిక్విడ్ హీలియం. సో ఇక్కడ ఏమవుతుంది, దాని చుట్టూ లిక్విడ్ హీలియం ఉంది కదా, సో అక్కడ హీలియం గ్యాస్ లాగా బయటికి ఫ్లో అయిపోతుంది. ఓకేనమ్మా. సో అక్కడ ఏమవుతుంది, మనం ఇక్కడ మ్యాగ్నటైజ్ చేయడం వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ లిక్విడ్ హీలియం నుంచి లిక్విడ్ గ్యాస్ హీలియం గ్యాస్ లాగా బయటకు వచ్చేస్తుంది, ఫ్లో అవుట్. సో ఇట్ బికమ్స్ 1 Kelvin. The heat is flows through the helium gas to the liquid helium. So the temperature of paramagnetic salt becomes 1 Kelvin. సో అలా అవడం వల్ల ఏమవుతుంది, అక్కడ మనం ఏ దగ్గర తీసుకున్నా పారామాగ్నెటిక్ సాల్ట్ యొక్క టెంపరేచర్ ఎంత అవుతుంది, 1 Kelvin అవుతుంది. ఓకేనమ్మా. సో after this helium is pumped out from the vessel A to the paramagnetic material thermally insulated. Now magnetic field is switched off. సో ఆఫ్టర్ దిస్ హీలియం గ్యాస్ ఇస్ పంప్డ్ అవుట్ అంటే హీలియం గ్యాస్ లాగా బయటకు వెళ్ళిపోతుంది కదా, అది హీట్ ఎనర్జీ అనేది వెజల్ ఏమవుతుంది, ఇప్పుడు పారామాగ్నెటిక్ మెటీరియల్ ఈజ్ థర్మల్లీ ఇన్సులేట్ అవుతుంది. ఓకేనమ్మా. సో అంటే థర్మల్గా ఇన్సులేట్ అవుతుంది, బయట నుంచి హీట్ రావడం కానీ ఇక్కడ నుంచి హీట్ బయటకు వెళ్ళడం కానీ జరగదు. థర్మల్లీ ఇన్సులేషన్ మీన్స్. నౌ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆపండి. ఓకేనమ్మా. స్విచ్ ఆఫ్ చేస్తే ద మెటీరియల్ ఈజ్ డిమాగ్నటైజ్డ్. సో ఇక్కడ మనం పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ తీసుకున్నాం, దానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ చేస్తే ఈ హీట్ అనేది ప్రొడ్యూస్ అయింది, హీట్ ఎనర్జీ అనేది బయటికి పోయిన త్రూ హీలియం గ్యాస్. సో ఇప్పుడు మళ్ళీ హీలియం గ్యాస్ బయటికి పోయిన తర్వాత ఇది ఇన్సులేట్ అయింది. ఓకేనమ్మా. బయట నుంచి హీట్ రావడం కానీ దీని నుంచి హీట్ వెళ్ళడం కానీ జరగట్లేదు. సో అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్విచ్ ఆఫ్ చేసాం. ఓకేనమ్మా. సో అంటే డీమ్యాగ్నటైజ్ చేసాం అనమాట.
Now the magnetic field is switch off, the material is demagnetized. Due to this temperature falls. So demagnetize అవ్వడం వల్ల అవుతుంది టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. దిస్ కెన్ బి డిటెక్టెడ్ బై ససెప్టబిలిటీ మెజరింగ్ కాయిల్స్. సో చుట్టూ మనం మ్యాగ్నెటిక్ కాయిల్స్ ప్లేస్ చేసాం కదా. సో అంటే ఇక్కడ తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ టెంపరేచర్ మెజర్ చేయడానికి మనం ఈ కాయిల్ ప్లేస్ చేస్తాం. సో అక్కడ టెంపరేచర్ మనం మెజర్ చేస్తాం డ్యూ టు దిస్ కాయిల్స్. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఏ దగ్గర తీసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ బి అనేది హీలియం గ్యాస్తో సరౌండ్ చేసాము, తర్వాత హైడ్రోజన్ గ్యాస్, లిక్విడ్ హైడ్రోజన్ గ్యాస్. సో దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఇందులో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఆ హీట్ బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనమ్మా. సో ఆ హీట్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇది కూల్ అవుతుంది, తర్వాత అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ చేసాం అంటే డిమాగ్నెటైజ్ అయింది, టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. ఎంత 1 Kelvin వరకు డిక్రీజ్ అవుతుంది అనమాట. సో థియరీ తీసుకుంటే మ్యాథమెటికల్ దీనికి ఎక్స్ప్రెషన్ తీసుకుంటే కనుక చూడండి. సో అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్లో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే కన్సిడర్ ఏ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ తీసుకున్నాం, దాన్ని బీ ఫీల్డ్లో ప్లేస్ చేస్తాం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ద ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ I per gram per mole చేంజెస్ టు DI. ఓకేనా. సో అంటే అక్కడ మ్యాగ్నటైజ్ చేస్తున్నప్పుడు వర్క్ డన్ జరిగింది కదా, BDI. సో వర్క్ డన్ ఇన్ డిమాగ్నటైజేషన్. ఓకేనా. మనం అక్కడ టెంపరేచర్ డిక్రీజ్ చేయడానికి ఏం చేస్తున్నాం, డిమాగ్నటైజేషన్. అంటే వర్క్ డన్ ఏమవుతుంది, -BDI అవుతుంది అనమాట. మనకి సెకండ్ లా ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ ఉన్నాయి కదా, దాని నుంచి మనం ఫార్ములా ఏం రాసుకోవచ్చు, TdS DQ plus dW ఫస్ట్ లా, సెకండ్ లా DQ TdS, రెండు కంబైన్ చేస్తే TdS DU plus dW. ఓకేనా. DU ప్లస్ ఇక్కడ టోటల్ వర్క్ డన్ ఏమవుతుంది, టోటల్ వర్క్ డన్ PdV మైనస్ డిమాగ్నటైజేషన్ వల్ల వచ్చిన వర్క్ డన్ BDI, అది నెగిటివ్ కాబట్టి. సో టోటల్ వర్క్ డన్ సమ్ తీసుకుంటాం, అది నెగిటివ్లో వచ్చింది కాబట్టి BdV మైనస్ BDI. ఓకేనమ్మా. అకార్డింగ్ టు డిమాగ్నటైజేషన్ క్యారీడ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ దెన్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ వాల్యూమ్. అంటే ఇక్కడ డిమాగ్నటైజ్ చేస్తున్నాం కదా సబ్స్టెన్స్ని మనం. సో డిమాగ్నటైజ్ చేయడం వల్ల అక్కడ వాల్యూమ్లో ఏమీ చేంజ్ రావట్లేదు, అంటే DV = 0, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ వాల్యూమ్. V2 - V1 రెండు ఈక్వల్ కాబట్టి 0 అయిపోతుంది, అంటే ఈ టర్మ్ 0 అయిపోతుంది. అప్పుడు TdS ఏమవుతుంది, DU మైనస్ BDI. ఓకేనా. TdS DU మైనస్ BDI. గివ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అకార్డింగ్ టు మ్యాక్స్వెల్స్ థర్డ్ రిలేషన్. సో మ్యాక్స్వెల్ రిలేషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను థర్డ్ రిలేషన్ తీసుకుంటున్నాను. ∂T/∂P = ∂V/∂S, కాన్స్టెంట్ S, కాన్స్టెంట్ P. టు గెట్ సిమిలర్ రిలేషన్స్ ఫాలోయింగ్ ద ఈక్వేషన్ 1 we substitute P = -B, V = I. అంటే ఇక్కడ మ్యాగ్నటైజేషన్ ప్రాసెస్ అప్లై చేస్తున్నాం కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ తీసుకున్నాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో P ప్లేస్లో తీసుకున్నాను, మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ, మ్యాగ్నటైజేషన్ V ప్లేస్లో తీసుకున్నాను. అప్పుడు ఎక్స్ప్రెషన్ ఎలా చేంజ్ అవుతుంది, థర్డ్ ఎక్స్ప్రెషన్ మ్యాక్స్వెల్ థర్డ్ ఈక్వేషన్ మనకి ఇలా చేంజ్ అవుతుంది. ∂T/∂B at S = -∂I/∂S = ఓకేనమ్మా. ఇలా చేంజ్ అయింది మనకి ఈక్వేషన్. ఓకేనమ్మా. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ∂I/∂T/∂S/∂T. ఓకేనమ్మా. ∂Tతో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. ఓకేనా. క్యాన్సిల్ అయిపోతే 1 ఏం చేంజ్ అవ్వట్లేదు కదా. సో ఈ ఎక్స్ప్రెషన్ ఇలా రాసుకుని దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 పెట్టాం. ఓకేనమ్మా. సో ఇక్కడ ఇఫ్ M ఈజ్ ద మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అండ్ CB ఈజ్ ద స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ఫీల్డ్. సో ఇక్కడ మనం పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ తీసుకున్నాం కదా, దాని మాస్ M ఉంది. స్పెసిఫిక్ హీట్ అంటే తెలుసు కదా, ఒక 1 mole ఆఫ్ ద సబ్స్టెన్స్ని మనం 1 degree టెంపరేచర్ రైజ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాలి, దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటాం. సో ఇక్కడ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ యొక్క మాస్ ఏమో M అనుకున్నాం, సో స్పెసిఫిక్ హీట్ ఏమో CB అనుకున్నాం, ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్పెసిఫిక్ హీట్. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎలా చేంజ్ అవుతుంది మనకి, సో ఈ ఎక్స్ప్రెషన్లో ∂S/∂T ఉంది కదా, ∂S/∂T = 1/T ∂Q/∂T. ఓకేనా. సో వీ నో దట్ ∂S/∂T = 1/T ∂Q/∂T. కోఎఫిషియంట్ ఉంది కదా, జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్, దాని నుంచి. సో ఇక్కడ ∂Q అంటే అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ mCB/∂T. ఓకేనమ్మా. T × ∂T. సో ∂Q అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ టు రైజ్ 1 degree Celsius. ఓకేనమ్మా. ∂Q ప్లేస్లో mCB
డోటీ అంటే 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ని 1 డిగ్రీ సి రైజ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాలో దాన్ని మనం మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటాం. సిబి ఈజ్ ఈక్వల్స్ టు డో క్యూ బై డోటీ. ఓకేనా, ఇక్కడ m గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి m మోల్స్. ఓకేనా, సో ఎంసీబీ డోటీ అని రాసుకోవచ్చు. డో క్యూ ప్లేస్లో ఎంసీబీ డోటీ అని రాసుకోవచ్చు. టీ డోటీ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి ఎంసీబీ డోటీ క్యాన్సిల్ అయిపోయింది బై టీ, ఎంసీబీ బై టీ. ఓకేనా, ఫ్రమ్ ఈక్వేషన్ 2 అంటే మనకి డో ఎస్ బై డోటీ ఏమొచ్చింది, ఎంసీ బై టీ. ఓకేనమ్మా, డో ఎస్ బై డోటీ ప్లేస్లో ఎంసీ బై టీ సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ 2లో. ఓకేనా, అంటే డో టీ బై డో బీ అట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ టీ బై ఎంసీబీ మైనస్ టీ బై ఎంసీబీ ఇంటూ డో ఐ బై డో టీ ఎట్ బి. సో ఈ డో బీని ఇటు పక్క తీసుకెళ్ళిపోయాం అనుకోండి, డో టీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ టీ బై ఎంసీబీ ఇంటూ డో ఐ బై డో టీ డో బి. ఓకేనా, సో ఇక్కడ వీ నో దట్ ద డెఫినేషన్ ఆఫ్ ససెప్టిబిలిటీ. ఓకేనమ్మా, సో ఇక్కడ మ్యాగ్నటైజేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి ససెప్టిబిలిటీ ఇవన్నీ మనం ఇంటర్మీడియట్లో నేర్చుకున్న ఫార్ములాస్ అన్ని. జై ఈజ్ ఈక్వల్స్ టు ససెప్టిబిలిటీ, జై ఈజ్ ఈక్వల్స్ టు ఐ బై బి. ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ ఐ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ బి అంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే susceptibility is defined as the ratio of intensity of magnetization to the intensity of magnetic field. Okay na, Xi is equals to I by B. But according to Curie's law, మన Curie's law లో మనకి Xi definition ఏంటి, C by T. Okay na, so here C is అంటే inversely proportional to temperature. C అనేది ఇక్కడ Curie constant. ఓకే నా, సో ఇక్కడ అంటే Xi ఈజ్ ఈక్వల్స్ టు ఐ బై బి, క్యూరీ నుంచి సి బై టీ రెండు ఈక్వేట్ చేయొచ్చు కదా, రెండు జైలే కాబట్టి సబ్సెప్టిబిలిటీస్ కాబట్టి. సో ఐ బై బి ఈజ్ ఈక్వల్స్ టు సి బై టీ, దెన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు సిబి బై టీ. మ్యాగ్నటైజేషన్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ సిబి బై టీ వచ్చింది. బై సబ్స్టిట్యూటింగ్ ఐ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3 we get. సో ఈక్వేషన్ 3లో ఐ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, డో టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ మైనస్ టీ బై ఎంసీబీ ఆఫ్ డో బై డో టీ ఆఫ్ డో ఐ ప్లేస్లో సిబి బై టీ డో బి. ఓకేనా, ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది కదా, దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. దీన్ని ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి, లిమిట్స్ బిట్వీన్ ద లిమిట్స్ ఆఫ్ టీఐ టు టీఎఫ్, ఇక్కడ బి ఉన్న చోట బిఐ టు బిఎఫ్. ఓకేనా, సో ఇంటిగ్రేషన్ చేస్తే స్టెప్ చూడండి, ఇంటిగ్రల్ టీఐ టు డో టీ ఇంటిగ్రల్ టీఐ టు టీఎఫ్ డో టీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ టీ బై ఎంసీబీ ఇంటూ ఇంటిగ్రల్ బిఐ టు బిఎఫ్ డో బై డో టీ సిబి బై టీ డో బి. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే టీఎఫ్ మైనస్ టీఐ. ఓకేనమ్మా, టీ వస్తుంది ఇంటిగ్రల్ డో టీకి, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేసాం. ఓకేనమ్మా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ టీ బై ఎంసీబీ. సో ఇక్కడ సి కాన్స్టెంట్ టీసీ బై ఎంసీబీ అవుతుంది. సో 1 బై టీకి ఇంటిగ్రేషన్ మైనస్ 1 బై టీ స్క్వేర్ ఇంటిగ్రల్ బిఐ టు బిఎఫ్ బి డో బి. ఓకేనమ్మా, సో టీ ఇక్కడ టీ స్క్వేర్ టీ ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది, అంటే టీ ఉంటుంది కింద, ఎంసీబీటీ వస్తుంది, సి బై ఎంసీబీటీ. నెక్స్ట్ బీకి ఇంటిగ్రేషను బీ స్క్వేర్ బై 2. ఓకేనమ్మా, ఆ 2ని ముందు రాసుకున్నాం, సి బై 2m సిబీటీ బీ స్క్వేర్ కదా, బీ స్క్వేర్కి లిమిట్స్ అప్లై చేస్తే బిఎఫ్ స్క్వేర్ మైనస్ బిఐ స్క్వేర్. ఇఫ్ ద ఫీల్డ్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్, ఓకేనా, ఫీల్డ్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు డిమాగ్నటైజేషన్ చేస్తున్నాం, బిఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. దెన్ టీఎఫ్ మైనస్ టీఐ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సి బై 2mb సిబిటీ బిఐ స్క్వేర్, ఇది 0 అయిపోతుంది కాబట్టి. ఓకేనమ్మా, సో నెగిటివ్ సైన్, హియర్ నెగిటివ్ సైన్ ఇండికేట్స్ ద fall in temperature in adiabatic demagnetization. This is the adiabatic demagnetization. Thank you, Amma.